హలో ఫ్రెండ్స్, న్యూ రూల్స్. బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ని తీసుకొని వచ్చింది. ఈ రూల్స్తో మన ఇండియన్ క్రికెటర్స్లో డిసిప్లిన్ తీసుకొని రావాలని చెప్పి బీసీసీఐ అనుకుంటుంది. పూర్ పర్ఫార్మెన్స్తో న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో బీసీసీఐ ఈ కొత్త రూల్స్ని తీసుకొని వచ్చింది. సో ఆ రూల్స్ గురించి ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. రూల్ నెంబర్ 1. ఇక నుండి ప్రతి ప్లేయర్ కూడా డొమెస్టిక్ మ్యాచెస్లో ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది. డొమెస్టిక్ క్రికెట్లో పార్టిసిపేషన్ని బట్టి ప్లేయర్స్కి నేషనల్ టీమ్ ప్లేస్ ఇంకా సెంట్రల్ కాంట్రాక్ట్స్ని డిసైడ్ చేస్తారు. డొమెస్టిక్ క్రికెట్తో కనెక్షన్ కోసం, ప్లేయర్స్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం, అప్కమింగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం బీసీసీఐ ఈ కొత్త రూల్ని తీసుకొని వచ్చింది. ఇన్ కేస్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఎవరికైనా లీవ్ కావాలని చెప్పి అనుకుంటే వాళ్ళు సెలక్షన్ కమిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎమర్జెన్సీ అయితేనే డొమెస్టిక్ క్రికెట్ నుంచి లీవ్ ఇస్తారు. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఇక నుంచి ప్రతి ప్లేయర్ టీంతో పాటే ట్రావెల్ చేయాలి. అది ప్రాక్టీస్ సెక్షన్కైనా మ్యాచెస్కైనా ప్రతి ప్లేయర్ టీంతో పాటే కలిసి ట్రావెల్ చేయాలి. ఫ్యామిలీస్తో ట్రావెల్ చేయడం అనేది ఇక నుంచి అలో చేయరు. టీమ్ బాండింగ్ ఇంకా డిసిప్లిన్ని పెంచడం కోసం ఈ రూల్ని బీసీసీఐ తీసుకొని వచ్చింది. స్పెషల్ కేసెస్లో, అంటే ఎవరైనా టీంతో పాటు ట్రావెల్ చేయలేకపోయినప్పుడు వాళ్ళు సెలక్షన్ కమిటీ నుంచి, హెడ్ కోచ్ నుంచి ప్రీ అప్రూవల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఇప్పటి నుంచి ప్లేయర్స్ క్యారీ చేసే లగేజ్ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి. లాజిస్టికల్ ఇష్యూస్ని అవాయిడ్ చేయడం కోసం, అలాగే ఎడిషనల్ కాస్ట్ని తగ్గించడం కోసం ఈ కొత్త రూల్ని తీసుకొని వచ్చారు. ఇప్పటి నుంచి డిఫరెంట్ టూర్స్కి డిఫరెంట్ లగేజ్ రూల్స్ అనేవి ఉండబోతున్నాయి. అవే టూర్స్కి, అది కూడా 30 days కంటే ఎక్కువ రోజులు ఉండే టూర్స్కి ప్లేయర్స్ 3 సూట్ కేసులు ఇంకా 2 కిట్ బ్యాగ్లు లేదంటే 150 kg వరకు లగేజ్ని తీసుకుని వెళ్ళొచ్చు. అదే స్టాఫ్ అయితే 2 పెద్ద సూట్ కేసులు అలాగే ఒక స్మాల్ సూట్ కేస్ లేదంటే 80 kg వరకు లగేజ్ని తీసుకుని వెళ్ళొచ్చు. 30 రోజుల కంటే తక్కువ ఉండే అవే టూర్స్కి అయితే ప్లేయర్స్ వచ్చేసి 2 సూట్ కేసులు ఇంకా 2 కిట్ బ్యాగ్లు లేదంటే 120 kg వరకు లగేజ్ని తీసుకుని వెళ్ళొచ్చు. సపోర్ట్ స్టాఫ్ అయితే 2 సూట్ కేసులు లేదంటే 60 kg వరకు లగేజ్ని తీసుకుని వెళ్ళొచ్చు. ఇక హోమ్ సిరీస్ ఉన్నప్పుడు ప్లేయర్స్ 2 సూట్ కేసులు ఇంకా 2 కిట్ బ్యాగ్లు లేదంటే 120 kg వరకు లగేజ్ని క్యారీ చేయొచ్చు. సపోర్ట్ స్టాఫ్ విషయానికి వస్తే 2 సూట్ కేసులు లేదంటే 60 kg వరకు లగేజ్ని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. ఇప్పటి నుంచి ప్లేయర్స్ తమకు సంబంధించిన పర్సనల్ స్టాఫ్ లైక్ చెఫ్స్ని, సెక్యూరిటీ గార్డ్స్ని లేదంటే అసిస్టెంట్స్ని టూర్కి తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ ఏ ప్లేయర్ అయినా సరే తన స్టాఫ్ని టూర్కి తీసుకుని వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బీసీసీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తీరాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 5. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి ఎక్విప్మెంట్ పంపడంలో ప్లేయర్స్ మేనేజ్మెంట్తో పూర్తిగా కోఆర్డినేట్ అవ్వాలి. మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా తర్వాత ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలనుకున్నా, ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ కావాలనుకున్నా కానీ దానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్లేయర్సే పెట్టుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 6. ఇక్కడి నుంచి జరిగే ప్రాక్టీస్ సీజన్స్కి టీంలో ఉండే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా అటెండ్ అవ్వాలి. అండ్ అది కూడా టీంతో పాటు ట్రావెల్ చేసి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 7. ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా సిరీస్ జరుగుతున్నప్పుడు ప్లేయర్స్ తమ పర్సనల్ ఎండోర్స్మెంట్స్ లేదంటే ఫోటోషూట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. ప్లేయర్స్ తమ క్రికెట్ రెస్పాన్సిబిలిటీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రూల్ని బీసీసీఐ తీసుకుని వచ్చింది. నెక్స్ట్ రూల్ నెంబర్ 8. బీసీసీఐ కొత్త ఫ్యామిలీ ట్రావెల్ పాలసీని తీసుకుని వచ్చింది. ఒకవేళ ప్లేయర్స్ 45 రోజుల కంటే ఎక్కువ రోజులు అవే టూర్లో ఉంటే ఫ్యామిలీస్ ఆ టూర్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక 2 వారాల వరకు ఆ ప్లేయర్తో ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీస్కి ప్రీ సిరీస్కి వచ్చి ఓన్లీ 1 విజిట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్యామిలీస్కి అయ్యే అకామిడేషన్ ఖర్చుని బీసీసీఐ భరిస్తుంది, కానీ మిగతా ఖర్చులు ప్లేయర్సే చూసుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 9. ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ప్రతి బీసీసీఐ ఈవెంట్స్లో ఇంకా షూట్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. బీసీసీఐ స్పాన్సర్స్కి ఇచ్చిన కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అలాగే క్రికెట్ని ప్రమోట్ చేయడం కోసం ఈ రూల్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ రూల్ నెంబర్ 10. టూర్స్కి వెళ్ళే ప్రతి ప్లేయర్ ఆ టూర్ అయిపోయే వరకు టీంతో పాటే ఉండాలి. ఒకవేళ మ్యాచెస్ ముందే అయిపోయినా కూడా ఆ ప్లేయర్ టీంతోనే ఉండాలి. యూనిటీని పెంచడం కోసమే ఈ రూల్ని బీసీసీఐ తీసుకొని వచ్చింది. ఈ రూల్స్ ఎవరు పాటించకపోయినా కానీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. అండ్ ఈ రూల్స్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళని పెద్ద పెద్ద టోర్నమెంట్స్ నుంచి బ్యాన్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఐపీఎల్. అంతేకాకుండా మ్యాచ్ ఫీని తగ్గించడంతో పాటు ప్లేయర్ కాంట్రాక్ట్ నుంచి కూడా మనీని కట్ చేస్తారు. అసలు ప్లేయర్ కాంట్రాక్ట్లో పేమెంట్ ఎంత ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి నేను సపరేట్గా వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ని ఎండ్ స్క్రీన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఎవరైనా సరే రూల్స్ని అధిగమించాల్సి వస్తే మాత్రం వాళ్ళు ముందుగా బీసీసీఐని అలాగే సెలక్షన్ కమిటీని ఇంకా హెడ్ కోచ్ నుంచి అప్రూవల్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి గైస్ బీసీసీఐ తీసుకొని వచ్చిన కొత్త రూల్స్.
ఈ రూల్స్ మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.